స్టూడెంట్స్, సెవెంత్ బిట్ మధురోపదేశ. మధురోపదేశ ఇక్కడ చూడండి, ఉపదేశాలు. ఓకేనా, మధురమైనటువంటి చక్కటి ఉపదేశాలు ఇచ్చారు అనేది అక్కడ లెసన్లోనే మనకు అర్థమవుతుంది. లెసన్ నేమ్ బెటా. సో ఇక్కడ ఈ క్వశ్చన్కి 15 మార్క్స్ మీరు కంపల్సరీ అటెంప్ట్ చేయాలి. ఎక్కడ మీకు చాయిస్ ఉండదు. 7th, 8th, 9th, 10th బిట్స్. ఓకేనా, 4 15 60 మార్క్స్. సో ఉన్నాయి ఇక్కడ 4 క్వశ్చన్స్, 4కి 4 రాయాల్సిందే మీరు. ఇందులో మాత్రం ద్వయోహో శ్లోకయోహో, ద్వయోహో అంటే 2 శ్లోకాలకి రాయాల్సితే సరిపోతుంది. 15 మార్క్స్లో 7.5 7.5 ఏవేని 2, ఏ 2 రాసినా మీకు మార్క్స్ ఇస్తారు బేటా. ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్, ఫోర్త్ అని లేదు. ఫస్ట్, ఫోర్త్ కానీ థర్డ్, సెకండ్ కానీ ఇలా ఏవేని 2 రాయాలి. ఈ 4 ఒకే లెసన్ నుంచి ఉంటాయి. ఓకేనా, మీకు ఒకే లెసన్ నుంచి ఉంటాయి. మీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటాను, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో మీరు చదివారు డిగ్రీలో. మోడల్ పేపర్ గురించి కానీ ప్రతిదీ కొంచెం ఐడియా ఉంటుంది. సో ఫస్ట్ పోయం నాన్న, ఇది ఫస్ట్ పోయం. ఫస్ట్ పోయం పోయెట్ ఇంట్రడక్షన్. ప్రస్తుత శ్లోకం మధురోపదేశ అనేది పాఠ్యభాగంలో ఉంది. ఈ పాఠ్యం గండాదేవి గారిచే రచింపబడిన మధురా విజయ కావ్యం అనేది కావ్యంలోని తృతీయ సర్గ నుండి స్వీకరింపబడినది. ఈమె మధుర విజయ కావ్యమును 9 సర్గలలో రచించెను. సో తెలుగులో రాసేవాళ్ళు ఇలా, ఇది సాంస్క్రిట్లో రాసేవాళ్ళు. రాస్తాము, చక్కగా రాయగలము అనుకున్న వాళ్ళు రాయండి, లేదు రాయలేమో అనుకున్న వాళ్ళు తెలుగు కానీ ఇంగ్లీష్. ఎక్కువ శాతం పిల్లలు ఇంగ్లీష్లోనే రాస్తారు. దిస్ పోయం ఈజ్ టేకెన్ ఫ్రమ్ ద లెసన్ మధురోపదేశ. దిస్ లెసన్ ఈజ్ అన్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ ద థర్డ్ యాక్ట్ ఆఫ్ ద బుక్ మధురా విజయ కావ్యం రిటన్ బై గండాదేవి. దెర్ ఆర్ 9 యాక్ట్స్ ఇన్ ద బుక్ మధురా విజయ కాండ. ఓకేనా, సో ఇక్కడ మీరు ఇంగ్లీష్లో రాసేప్పుడైనా తెలుగులో రాసేప్పుడైనా ఇక్కడ సాంస్క్రిట్లో రాస్తాము అనుకున్న వాళ్ళు రాయండి, లేదు అనుకున్న వాళ్ళు తెలుగులో, ఇంగ్లీష్లో వాళ్ళు ఇంగ్లీష్లో రాసేసేయండి. ఓకేనా బేటా, ఇంగ్లీష్ మీడియంలో రాసే పిల్లలు ఇంగ్లీష్లో రాసేసేయండి, పర్లేదు. ఏ లాంగ్వేజ్లో రాసినా మిస్టేక్ రాయకుండా రాస్తే చాలు. సో ఇలా సాంస్క్రిట్లో రాస్తే కొంచెం పేపర్ ప్రజెంటేషన్ బాగుంటుంది. నేను ప్రతిసారి ప్రతి వీడియోలో అదే చెప్తుంటాను. ఇక్కడ పదవిభాగ అరాతివర్గ ప్లస్ ఉన్మథనేన విశ్రుతం. అరాతివర్గేన ఉన్మథనేన విశ్రుతం. ఇక్కడ చూసారా, ఈ విశ్రుతం వర్డ్ విధాతుం, విశ్రుతం విధాతుం, విశ్రుతం చూడండి సేమ్. పద విభాగ అంటే పదాలను విభజించి రాయాలన్నమాట. సో మీకు ఇక్కడ సంధి వస్తుంది, అవి తెలిసినప్పుడు రాయండి, తెలియనప్పుడు ఇలా పదాలనైనా విభజించి కొన్ని రాయండి. సో పేపర్ ప్రజెంటేషన్ అనేది బాగుంటుంది. పదం పదంగా విభజించి రాయాలి అనేది అర్థం అనమాట. ఓకేనా బేటా, ఇవి మీనింగ్స్ మీకు తెలిసి ఇంకా వర్డ్ టు వర్డ్ మీనింగ్ రాసుకుంటూ వెళ్ళిపోవాలి. చదవండి, రాయండి. తెలిసిన ఇన్నే రాయాలా మేడం, మొత్తం ఇన్ని కంపల్సరీయా మేడం అంటే లేదు బేటా, 1 2 3 తక్కువైనా పర్లేదు కానీ కొన్ని రాస్తే సరిపోతుంది అనమాట. ఎన్ని అనేది ఉండదు, మీకు ఎన్ని రాయగలిగితే అన్నీ. ఇక్కడ చూసుకోండి, కొన్ని సర్వే అనేది వస్తుంది, సజ్జనాహ అని వస్తుంది. అలాంటప్పుడు మీకు తెలిసినవి కాబట్టి అలా చూసుకొని చదివి రాయండి. తెలియనివి కొన్ని 1 2 ఒకసారి చదువుకోండి, టైం ఉంది కాబట్టి చదివి రాయండి. అయితే శత్రువర్గులను నిర్మూలించుటచే ఎంతో ప్రసిద్ధుడైన వీరకంపరాయలు మిక్కిలి వినయవంతుడిగా చేయుటకు తండ్రి బుక్కరాయలు ఒకసారి అర్థవంతమైన మాటలచ్చే అతనికి ఈ విధంగా ఉపదేశించిన. అంటే ఈ లెసన్ మొత్తం బుక్కరాయలు తండ్రి బేట, తండ్రి కుమారుడికి, వీరకంపరాయుడు అతని కుమారుడు, ఈ కుమారునికి ఎలా ఉండాలి, రాజ్యం ఎలా చూసుకోవాలి, రాజ్య ప్రజలను ఎలా చూసుకోవాలి అనేది ఇవన్నీ నేర్పిస్తాడనమాట. ఇదే టోటల్ లెసన్ ఉంటుంది. ఒక్కొక్క పోయం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్ళిపోతాను. ఫస్ట్ పోయం ఇది అన్నమాట, విశ్రుతం. విశ్రుతంగా తండ్రి కొడుకుకు చెప్తున్నాడు, విస్తృతంగా చక్కగా అనేది మీరు అట్లా ఒక్కొక్క పోయంలో ఒక్కొక్కటి గుర్తుపెట్టుకోవాలన్నమాట. సెకండ్ పోయం పదవిభాగ మీనింగ్స్. కుమార మానవులు మీన్స్ పీపుల్ అన్నమాట. యౌవనము వలన కలిగిన అజ్ఞానం అనే చీకటిని ఉపదేశంతో కూడిన బుద్ధి వికాసం వలన విడిచిపెట్టుడు. అంటే యౌవనంలో యంగ్ ఏజ్లో చక్కటి మాటలు నేర్చుకోకుండా అన్నీ వదిలిపెట్టి సమర్థులు కాకుండా అసమర్థులు అయిపోతున్నారు. సో సమర్థులగుటకు, బుద్ధి వికాసంతో సమర్థులగుటకు ఈ ఉపదేశం వినుటకు నీవు అర్హుడవయ్యావు, ఆ కేపబిలిటీ నీకుంది, నేను నేర్పిస్తున్నాను విను నాన్న అని చెప్తున్నాడనమాట తండ్రి. ఓకేనా, జనాహ అంటే పీపుల్ అనేది అట్లా సెకండ్ పోయంకి గుర్తుపెట్టుకోవాలి మీరు. నెక్స్ట్ థర్డ్ పోయం గురూపదేశ.
ఇక్కడ పద విభాగ అండ్ పోయిట్ ఇంట్రడక్షన్. ప్రతి దానికి పోయిట్ ఇంట్రడక్షన్ రాయాలి నాన్న మీరు. నాయన గురువు యొక్క ఉపదేశం సజ్జనుల యొక్క చెవులకు కఠినం. అంటే అక్కడ గురువు చెప్తుంటే పిల్లలకి ఎవరికైనా కఠినంగా అనిపిస్తుంది. ఇంకా నల్ల రంగు లేని కొత్తదగు కాటుక వంటిదని మరియు శరీరంను కృషింపజేయని అద్భుతమైన తపస్సు అని పండితులచే చెప్పబడుచున్నది. పండితులు చెప్తున్నారన్నమాట. నల్ల రంగు లేని క్రొత్తదగు నల్లగా రంగు లేకపోయినా అక్కడ కాటుకలాగా కనిపిస్తుంది. శరీరంను కృషింపజేయని అద్భుత తపస్సు. శరీరాన్ని ఎక్కడా నాశనం చెయ్యదు, కొలాప్స్ కాదు, ఏది కాదు, చెడు కాదు, మంచి అవుతుందని తండ్రి మాటలు విన్నా, తపస్సుల మాటలు విన్నా అని తండ్రి చెబుతున్నాడు అన్నమాట. గురువు ఉపదేశిస్తున్నాడు. ఇది 4th. నెక్స్ట్ పద విభాగ అండ్ మీనింగ్స్. చైతన్యం లేని మనస్సు కలిగిన దుర్జనులు మాటిమాటికి ముందుకు సాగుచు మదముతో మూసుకుపోయిన కన్నులు గల ఆ క్షణముందే పైకి లేచిన ధూళితో మలినమైన ఏనుగుల వలె గురుజనుల యొక్క ఉపదేశమును స్వీకరించారు కదా. గురువు యొక్క ఉపదేశాలు స్వీకరించారు ఎవరు? దుర్జనులు. ఎలా అంటే మాటిమాటికి మదముతో మూసుకుపోయిన కన్నులు గల ఆ క్షణమందే పైకి లేచిన ధూళితో మలినమైన ఏనుగుల వలె. ఏనుగులు మదమెక్కిన ఏనుగులు అంటే చాలా కోపంతో ముందుకు వస్తూ ఉంటాయన్నమాట. వాటి మీద దుమ్మంతా పడిపోయినప్పుడు ఆ దులుపుకొని అలా లేస్తూ వచ్చిన ఏనుగుల వలె మాట వినరు మదమెక్కిన వాళ్ళు. అలా చెప్తున్నారనమాట. గురువు యొక్క మాటలు అలా అనిపిస్తాయి అని చెప్తున్నారనమాట. ఇది 5th పోయం. యవ్వనం దశలో ఉన్నప్పుడు మాటలు వినరు ఎవ్వరు. ఎలా అంటే చంద్రుడికి గ్రహణం ఏర్పడినప్పుడు కలుగు చీకటి రాత్రి వంటిది అలా అన్నమాట. సో చంద్రునికి గ్రహణం ఏర్పడినప్పుడు చీకట్లో చాలా చీకటిగా అనిపిస్తుంది. అలా వీళ్ళ కళ్ళన్నీ మూసుకుపోయి ఉంటాయి మనుషులకు గురువు మాటలు చెప్పినప్పుడు కానీ వినాలన్నప్పుడు కానీ అని కవి అక్కడ చెప్తున్నారన్నమాట. కుమార, దయ అనే గుణం నశించిపోవునట్లుగానే దారుణమైన ప్రవృత్తి అందు అహంకారం అనే వృక్షము, అంటే అహంకారం అనే వృక్షం నీకు తలపై మొలిచింది ఇలా తిడతారు కదా నా గురువుగారు, అలా మొలుస్తుంది. అజ్ఞానంను వ్యాపింపజేయి జ్ఞానాన్ని పెంచుకో, యోగ్యమైన దానిని చూడగలవు. అంటే ఇలా యవ్వన దశ ఎంగేజ్ అనేది చాలా ప్రమాదకరం, అన్ని దోషాలకు నిలయం అది. అంటే అది ఏదైనా మనము పిల్లలు అట్రాక్ట్ చేసుకుంటారు, పిల్లలు దానికి తొందరగా అట్రాక్ట్ అయిపోతారు. సో ఈ ఏజ్లో చాలా జాగ్రత్తగా ఉండాలి నాయన అని వాళ్ళ తండ్రి గారు వాళ్ళ కొడుకుకి ఉపదేశిస్తున్నారు అన్నమాట, చెప్తున్నారు. ఇంకా నాయన ఈ ఎంగేజ్లో యువకుడు నీవు ఆచార సాంప్రదాయాలు తెలియని వాడవు, స్వతంత్రుడను, ఐశ్వర్యమదవు గర్మించేవాడైన రాజును మరియు వ్యసనం కలిగిన వాళ్ళని రాజును క్షణకాలంలో నశింపజేస్తాయి. ఇలాంటివన్నీ రాజుని, యువకుడిని, ఆచార సాంప్రదాయాలు తెలియని వాడిని, స్వతంత్రుడిని, సెల్ఫిష్నెస్ని, ఐశ్వర్య మదంతో డబ్బు చాలా ఉందని గర్వించిన వాడిని, పొగరుగా ఉన్న వాళ్ళని రాజును, అలాంటి రాజులను క్షణకాలంలో అంతా నశింపజేస్తాయి. సో అలాంటి ఈగో, ప్రౌడ్ అలాంటివి ఉండకుండా ప్రజలని చక్కగా చూసుకోవాలి. 8th క్వశ్చన్ 8th పోయం. ప్రజలని చక్కగా చూసుకోవాలి, పొగరు ఉండకూడదు, ఈగోగా బిహేవ్ చేయొద్దు అని చెప్తున్నారు. అన్ని దోషాలకు ఇప్పుడు ఈ సమయం ఎంగేజ్ అనేది నిలయం. గ్రుడ్డిదైన మనస్సు అను మృగమును బంధించు వలన మన్మధుని యొక్క మాయమాటలకు అదులైన స్త్రీలతో, అనగా స్త్రీ వామోహం కూడా ఉండొద్దు, ధనం, స్త్రీ అలాంటి వాటిని, లేజీగా ఉండే వాటిని, ఇలాంటి చెడు బుద్ధులన్నీ వదిలేయాలి, అలాంటి వాటి జోలికి అసలే పోకూడదు అని తండ్రి కొడుకుకి, కుమారుడికి చెప్తున్నాడు అన్నమాట. జూదం అనేది చాలా పెద్ద వ్యసనం నాన్న. జూదం ఆడినా జూదర్ యొక్క పంట భూములు పోతాయి, నశిస్తాయి, బలం పోతుంది, రత్నాభరణంతో కూడిన సంపదలు పోతాయి, భార్యాబిడ్డలు కూడా పోతారు, పరుల కొరకే అగును. ఇది నిశ్చయం నాన్న, నా మాట విను. రాజు ఎప్పటికీ జూదం ఆడకూడదు, అలా చేయడం వల్ల ఫ్యామిలీయే కాకుండా రాజ్యం కూడా పోతుంది అని తండ్రి కొడుకు చెప్తున్నాడు అన్నమాట.
అయితే వేటను కూడా మీన్స్ హంటింగ్ కూడా ఎప్పుడో ఒకసారి చేయాలి, కానీ ఎప్పుడూ చేయకూడదు. ప్రాణాపాయం హంటింగ్ చేయడం వల్ల ఎవడు చేస్తాడు? ఎవ్వరూ చెయ్యరు. అలాంటివి రాజుకు నప్పవు నాన్న, అలాంటివి చేయకూడదు. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి అంటే చంపకూడదు, మనుషులను కానీ జంతువులను కానీ ఎవరిని చంపకూడదు, అత్యవసరమైనప్పుడే చంపాలి అని మహారాజు తన కొడుకుతో ఇవన్నీ చెప్తున్నాడు. ఎందుకు అంటే రాజ్యం ఇచ్చినప్పుడు అవన్నీ నేర్పించాలి కదా నాన్న, నేర్పించి రాజ్యం ఇస్తేనే అక్కడ చూసుకుంటాడు. కుమార, యవ్వన దశ మదమెక్కిన వాడికి సంపద చేత దారి తప్పి మద్యం. అయితే యవ్వన దశ ఎలాంటిదంటే సంపద, డబ్బున్నప్పుడు అలా యంగేజ్లో దారి తప్పిపోతారనమాట. అలాంటివన్నీ దారి తప్పిపోకుండా, దుష్టగ్రహాలు వెంబడి రాకుండా, వాటికి అట్రాక్ట్ అవ్వకుండా చూసుకోవాలి. మనస్సు అనేది లగ్నం చేసుకోవాలి అని తండ్రి కొడుకుకు చెప్తున్నాడు అనమాట. ఇక్కడ పోయమ్స్లో కీ పాయింట్స్ అనేవి ఉంటాయి, కీవర్డ్స్ అనేవి ఉంటాయి, అవి చూసుకోవాలి. రాజు ప్రజలకు ఎప్పుడు మేలుకల వంటి పనులే చేయాలి. కోపంతో ఎప్పుడు కూడా మాట్లాడొద్దు అనమాట. అలా మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు వర్షం పడుతుంది, వర్షం పడినప్పుడు ముందుగా సౌండ్ వస్తుంది. వర్షం పడేది, వాటర్ రావడం అనేది మంచి శకునమే, మనకు యూజ్ అవుతుంది. కానీ ఆ సౌండ్స్కి అక్కడ మేఘాలు ఉరిమినప్పుడు ఎంత భయం అవుతుంది. అలా రాజు కూడా గర్వంగా పొగరుగా గట్టిగా మాట్లాడినప్పుడు ప్రజలకు భయం అవుతుంది. సో అలా మంచిగా మాట్లాడి వాళ్ళతో మెప్పు పొందాలి, కానీ గట్టిగా అరవకూడదు అని తండ్రి కొడుకుకు చెప్తున్నాడనమాట. ఇంకా రాజయ్యానని మిక్కి చాలా ఇంకా ఎంతూజియాజం లాగా ఉంటుంది కదా బేట. సో అక్కడ అధిక శిక్షలు విధించడం, ఇలా తెలిసి తెలియనట్టుగా అరే వీళ్ళకు పనిష్మెంట్ ఇద్దామని చేయకూడదు. ఆచితూచి ఆలోచించి నిదానంగా అడిగేయాలని 13th పోయంలో చెప్తున్నారనమాట. ఇంకా అలా చేస్తే మనం కూర్చున్న చెట్టుని మనమే నరుక్కొని కింద పడ్డట్టు అయిపోతాం నాన్న, అలా చేయకూడదు అని చెప్తున్నాడు. అండ్ మందబుద్ధితో ధర్మమును వీడి ఇతర సాధనలకు ధనమును ఇచ్చిన అట్టిరాజే యజ్ఞమందు సో మందబుద్ధితో ఉండకుండా యోగ్యులకు అయోగ్యులకు దానం ఇవ్వకుండా ధర్మాన్ని వీడి మంచి పనులు దానం చేయాలి, అండ్ ప్రజలను మంచిగా చూసుకోవాలి, యజ్ఞయాగాలు చేయాలి అని కవి ఇక్కడ పోయమ్స్ రాశారనమాట. సో ఏంటి, తండ్రి కొడుకుకు నేర్పిస్తున్నాడని. సో రాజ్యం ఇచ్చేటప్పుడు అన్నీ నేర్పించి రాజును చక్కగా చేసి విలువిద్యలు యుద్ధమే కాదు ఇలా మంచి మాటలు కూడా నేర్పించి చెప్పి ఇస్తారనమాట. నాయన కాలాశమున తగోణంచే ప్రతాపం తగ్గిపోయిన రాజులు ఆ తర్వాత శారీరక రోగములకు ఉపేక్షించి ఇంకా తర్వాత కొన్ని దినాల తర్వాత ఇలా చెడు పనులు చేయడం వల్ల శారీరక రోగాలు అంటే డిసీజ్ వస్తాయి రాజులకైనా మనుషులకు ఎవరికైనా. సో శత్రువులు ఉపేక్షించుట వలన దుఃఖంలను పొందుచుందాం. సో అలా కాకుండా మంచి పనులను చేసి ఆరోగ్యం కూడా చక్కగా చూసుకుంటూ జీవించినంత కాలం చక్కగా జీవించాలి. హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా చక్కగా చనిపోతారు. చెడు పనులు చేయడం వల్ల దైవశాపం తగిలి ఆరోగ్యం కూడా చెడిపోతుంది అని అక్కడ తండ్రి కొడుకుకు చెప్తున్నాడు అనమాట. ఇంకా గత జన్మలో ఇలా రాజ్యాధికారం దొరకడం అనేది గత జన్మలో పుణ్యం చేసుకున్న సంపదలను దొరుకుతాడు అనమాట. సో అలాంటి గత జన్మలో దొరికినవన్నీ ఈ జన్మలో ఉపయోగించుకోవాలి, కానీ నాశనం చేయదు. ఎలా అంటే కోతులు పూలదండను చించినట్టుగా, కోతులకు పూలదండ ఇస్తే ఏం చేస్తాయి నాన్న, చించి పడేస్తాయి. వాటికి తెలియదు దాని విలువ అనేది. భగవంతునికి సమర్పించుకొని మనం మొక్కి ఏదైనా కోరిక కోరుకోవాలనేది వాటికి తెలియదు అన్నమాట, వాటి అజ్ఞానం అది. అలా మనం జ్ఞానం ఉండి కూడా మానవులను అజ్ఞానంగా బిహేవ్ చేసినట్టు అవుతుంది అని తండ్రి కొడుకుకు చెప్తున్నాడు అనమాట. నీ వంటి వారు మాత్రం స్వభావ సిద్ధంగా పవిత్రమైన గురూపదేశం చేత వ్యసనం తొలగించబడి నీలాంటి వారికి ఇలా గురువులో ఉపదేశిస్తాం. మేము గురువు స్థానంలో నిలబడి ఉపదేశిస్తున్నాం కాబట్టి ప్రకాశవంతమైన బుద్ధి వారే విశ్లేషించి కార్యమున చేయుటకు తగిన వారివి అవుతావు. సో మేము ఇలా చెప్తున్నాం కాబట్టి గురువు స్థానంలో నిలబడి ఉపదేశిస్తున్నాం కాబట్టి ఈ ఉపదేశాలన్నీ విని చక్కగా ఆచరించు నాయన అని తండ్రి కొడుకుకి ఉపదేశిస్తున్నాడనమాట. నాయనా కావున ఈ విధంగా నీ అందు గొప్పనైన ధైర్యమును ధరించి అదేవిధంగా నీ సద్గుణములతో చంచలమైన ఈ సంపద ఎల్లప్పుడూ స్థిరత్వమును పొందునట్లు బుద్ధిమంతుడవైన నీ చేత చేయబడవలెను. సో ఇలా ఈ రాజ్యం అంతా నీ ద్వారా నీకు వచ్చేసి నువ్వు రాజ్యాధికారం తీసుకొని రాజసింహాసనం మీద ఉండి గొప్పగా ప్రసిద్ధి పరిడవిల్లాలి, గొప్పగా రాజ్యం విస్తరించాలి, సిరి సంపదలతో తులతూగాలి నాయన అని అన్ని బెస్ట్ విషెస్
బుక్కరాయలు, తండ్రి అయిన బుక్కరాయలు వీరకంపరాయలకి రాజ్యం ఇచ్చే ముందు ఇవన్నీ నేర్పిస్తూ బెస్ట్ విషెస్ ఇస్తారనమాట. ఇది లెసన్. ఇవి 4 పోయమ్స్ వస్తాయి. 4 పోయమ్స్లో ఏదేని 2 పోయమ్స్ రాయాలి. మీకు అర్థం కాకపోయినా అర్థమైనా ఇదే లెసన్లో నుంచి వస్తాయి. మీరు ఇంకా దాని గురించి డౌట్ పెట్టుకోవద్దు. మేడం ఇదే లెసన్లో నుంచి వస్తాయా? ఇవే లెసన్. ఆ 4 ఇదే లెసన్ 4 పోయమ్స్ ఇవే లెసన్వి. ఓకేనా? మీరు ఒక్కసారి మోడల్ పేపర్లో తీసి చూసుకున్నా సరే ఈ నేను చెప్పిన 18 పోయమ్స్లో నుంచే వస్తాయి. అయితే మేడం 18 పోయమ్స్ గుర్తుపెట్టుకోవడం ఇబ్బంది. ఏం ప్రాబ్లం ఏం లేదు నాన్న, ఇబ్బంది ఏం లేదు బేటా. 18 పోయమ్స్కి సేమ్ ఆన్సరే ఉంటుంది. ఇదే లెసన్ మొత్తం మీరు రాయాల్సి ఉంటుంది. వీలు చూసుకొని ఒక కీవర్డ్స్ లాగా గుర్తుపెట్టుకొని ఆ పోయంకి తగ్గట్టుగా రాయండి చాలు. ఇదే లెసన్ రాయాల్సి ఉంటుంది. ఓకేనా? పోయిట్ ఇంట్రడక్షన్ రాయాలి, పదవిభాగం రాయాలి, కొన్ని మీనింగ్స్ రాయాలి, లాస్ట్కు ఇలా భావం రాయాలి. సో ఈ 4 రాస్తేనే అక్కడ 7.5 మార్క్స్ పడతాయి. చక్కగా పేపర్ ప్రజెంటేషన్ చేస్తూ చక్కగా రాయండి. వీలైతే 3 పోయమ్స్ రాయండి. టైం ఉంటే సరిపోతే ఎక్స్ట్రా రాసి పెట్టండి. లేదు అంటే 2 పోయమ్స్కి మాత్రం కంపల్సరీ రాయాల్సి ఉంటుంది. రాయండి. అండ్ పోయం రాయాలా మేడం అంటే రాయండి. ఎందుకంటే పేపర్ ప్రజెంటేషన్ బాగా అనిపిస్తుంది. ఫస్ట్ పోయం రాస్తారా, సెకండా, థర్డా, ఫోర్తా తెలుస్తుంది. నంబర్ వేస్తారు మీరు, బట్ చూసి రాయడమే కదా నాన్న. ఒక 2 మినిట్స్లో రాసేయండి బేట. పోయం కూడా కంపల్సరీగా రాసేసేయండి. ఓకేనా నాన్న? ఆల్ ది బెస్ట్. అండ్ వీడియో కంపల్సరీ మీ డిగ్రీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇంటర్ డిగ్రీ ఎవరు సంస్కృత్ ఫ్రెండ్స్ ఉన్నా అందరికీ షేర్ చేయండి. ఒక లైక్ చేయండి.